హాయ్ వ్యూస్. ఇవాళ వచ్చేసి మనము పేగాలో ఫ్రీక్వెంట్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో డేటా ట్రాన్స్ఫార్మ్ మీద ఫ్రీక్వెంట్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ మీద చాలా వరకు క్వశ్చన్స్ అనేవి ఇంటర్వ్యూలో రైజ్ అవుతూ ఉంటాయి. సో క్వశ్చన్స్ ఏవో ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ డేటా ట్రాన్స్ఫార్మ్? సో డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? So data transform is a rule. It can be created under data model category. Data transform purpose is assign values to properties. It may be single value page or page list and properties. So data transform. So data transform అనేది ఒక రూల్. సో డేటా మోడల్ కేటగిరీలో అవైలబుల్గా ఉంటుంది. సో మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది సింగిల్ వాల్యూ ఆర్ పేజ్ లిస్ట్ ఆర్ ప్రాపర్టీస్ వాల్యూస్ను మనకు అసైన్ చేయడం కోసం యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు దిస్ ఈస్ ద డేటా ట్రాన్స్ఫార్మ్. సో టెస్ట్ అని ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ మనం క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, మనకు కాన్ఫిగరేషన్ వ్యూస్ వచ్చేసి క్లిప్ బోర్డ్ అండ్ జేసన్ ఉంది. సో యాక్చువల్గా మనం చాలా వరకు క్లిప్ బోర్డే తీసుకుంటాం ప్రిఫరెన్స్. సో దిస్ ఈస్ ద అవర్ డేటా ట్రాన్స్ఫార్మ్. సో చూడొచ్చు గైస్, ఇక్కడ మనకు యాక్షన్, టార్గెట్, రిలేషన్, సోర్స్. సో మనకి ఇక్కడ టార్గెట్ మెన్షన్ చేస్తే సో సోర్స్ రిలేటెడ్గా మనకు వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. సో ఐ థింక్ మనకు కావాల్సినటువంటి టార్గెట్ ఇది. సో సోర్స్ అనేది మనకు మనకు అవుట్పుట్ కావాల్సినప్పుడు ఇన్పుట్ అనేది తీసుకుందాం. సో మనకు కావాల్సినటువంటి ఇన్పుట్. సో దిస్ ఈస్ ద అవర్ అవుట్పుట్. అదే మనకు యాక్టివిటీస్లో అయితే ఇట్ సైడ్ సోర్స్, ఇట్ సైడ్ టార్గెట్ వస్తుంది. కానీ ఇక్కడ రివర్స్, ఇక్కడ టార్గెట్ ఉంటుంది, ఇక్కడ సోర్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద అవర్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఈ సింగిల్ వాల్యూ పేజెస్ అండ్ పేజ్ లిస్ట్ అండ్ వీటిని మనకు ప్రాపర్టీస్ని అసైన్ చేయడం కోసం యూస్ చేస్తుంది. ప్రాపర్టీస్ సింగిల్ వాల్యూ ఆర్ పేజ్ లిస్ట్, సో సంథింగ్ అలా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్ పైగా? సో two main methods of data transforms are the standard data transform and next one is JSON data transform. సో ఇందాకే చూసాం గైస్, మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు జేసన్ అండ్ క్లిప్ బోర్డ్, సో రెండు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాం. సో ఇక్కడ క్లిప్ బోర్డ్ అండ్ జేసన్. సో యాక్చువల్లీ మనం జేసన్ క్లిప్ బోర్డ్ ఫార్మాట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. జేసన్ ఫార్మాట్ని చాలా రేర్గా యూజ్ చేస్తారు డేటా ట్రాన్స్ఫార్మ్లో. This is the our data transform. What are the methods of data transform in Paya? The two main methods of data transform are the one is standard data transform and two is JSON data transform.
when you want to convert data transform by the standard data transform to manage your applications data within internal Pega platform applications. సో మనకు వచ్చేసి ఏదైనా డేటా ఫార్మాట్ని కన్వర్ట్ చేయాలనుకున్న స్టాండర్డ్ డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి మనకు అప్లికేషన్లో ఇంటర్నల్గా పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ను డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి చేయవచ్చు. సో దిస్ ఈస్ అవర్ డేటా ట్రాన్స్ఫార్మ్, స్టాండర్డ్ డేటా ట్రాన్స్ఫార్మ్ అండ్ JSON. సో స్టాండర్డ్ యాజ్ ద clipboard format. So JSON is the another one format. So ఇది guys, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి difference between activity and data transform in Pega. So activity and data transform differences. So activity roles provides us with one way to automate the processing of work in Pega applications using a program like approach. A data transform role provides a purpose built role for easy transforming and mapping and clipboard data without using activities. So మనకు యాక్చువల్గా యాక్టివిటీని యూజ్ చేయకోకుండా సో డైరెక్ట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్స్ని యూజ్ చేసి మనము మన డేటాను అనేది క్లిప్బోర్డ్తో మ్యాపింగ్ చేయవచ్చు వితౌట్ యాక్టివిటీస్తో. సో యాక్చువల్గా మనకు పెగాలో ఆల్మోస్ట్ యాక్టివిటీస్ని అవాయిడ్ చేస్తారు బికాస్ ఎందుకంటే మనకి ఇక్కడ చూడొచ్చు గాయస్, 1 minute. సో ఇక్కడ చూడొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టివిటీస్ యూజ్ ఫాలోస్ డేటా ట్రాన్స్ఫార్మ్ డిక్లరేటివ్ రూల్స్ ఆర్ కేస్ మేనేజ్మెంట్ ఫీచర్స్ వెన్ ఎవర్ పాసిబుల్. సో మనకు ఆల్మోస్ట్ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయడానికి ఇచ్చినటువంటి ఒక మెసేజ్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఆల్మోస్ట్ పెగాలో యాక్టివిటీస్ని యూజ్ చేయరు. సో కొందరు అడగచ్చు యాక్టివిటీస్ని యూజ్ చేయనప్పుడు రిమూవ్ చేయొచ్చు కదా అని. సో ఆల్మోస్ట్ యూజ్ చేయరు. సో అందుకోసం అనేసి మనకు టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం యాక్టివిటీస్ని ఇక్కడ ఉంచారు. సో లేదంటే ఎప్పుడో రిమూవ్ చేసేవారు. సో ఇది guys differences between activity and data transform in Pega. Activity roles provide us with one way to automate the processing of work in Pega applications using a program like approach. So a data transform role provides a purpose task built rule for easily transforming and mapping clipboard data without using activities. So మనకు యాక్టివిటీస్ని యూజ్ చేయకుండా క్లిప్బోర్డ్లో మన డేటా అనేది మ్యాపింగ్ చేస్తుంది క్లిప్బోర్డ్కు. సో దిస్ ఈస్ ద అవర్ డేటా ట్రాన్స్ఫార్మ్ అండ్ యాక్టివిటీస్ డిఫరెన్సెస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వై డూ వీ ప్రిఫర్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఓవర్ యాక్టివిటీ. సో ఇందాకే చెప్పాం మనం, యాజ్ యాక్టివిటీ రూల్స్ ఆర్ టెక్నికల్ ఇన్ నేచర్ and tough to maintain. So DTF rules are, I think data transform rules are preferred over the activity rules for manipulation of the data. సో మనకు ఇందాక చెప్పినట్టుగా యాక్టివిటీస్ అనేది సో ఐ థింక్ మనకు చాలా వరకు అవాయిడ్ చేస్తాం. సో మెయింటెనెన్స్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. సో ఐ థింక్ ఇక్కడ మనకు యాక్టివిటీస్లో సో ఏదైనా ఒక రోల్ యాక్టివిటీని యూజ్ చేసి మనం రన్ చేసినప్పుడు సో క్లిప్బోర్డ్లో డేటా అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుంది. సో ఐ థింక్ ఫర్ సపోజ్ మనం ఒక అప్లికేషన్ను ఒక లాగిన్ స్క్రీన్ను యాక్టివిటీని యూజ్ చేసి బిల్డ్ చేసినప్పుడు మనకు యాక్చువల్గా ఒక పర్సన్ తన లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిపోయిన తర్వాత
సో అతను లాగిన్ చేసినటువంటి డేటా అన్నది ఆటోమేటిక్గా క్లిప్ బోర్డ్లో అండ్ డేటాబేస్లో సేవ్ అవుతుంది. క్లిప్ బోర్డ్ ఇస్ ఏ టెంపరీ డీబగ్గింగ్ టూల్. సో మనకు క్లిప్ బోర్డ్లో టెంపరీగా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ రిఫ్రెష్ చేశాను అంత టైం వరకు. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనకు ఇక్కడ క్లిప్ బోర్డ్ అనేది యాక్టివిటీని యూజ్ చేసి క్రియేట్ చేసినటువంటి రూల్ ఏదైనా కానీ దాని రిలేటెడ్గా ఉన్నటువంటి డేటా అన్నది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ లోడ్ అవుతుంది. సో క్లిప్ బోర్డ్లో. సో దిస్ ఈస్ ద అవర్ మేజర్ డిసడ్వాంటేజ్. సో మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి రూల్స్ ఏవైనా కానీ సో ఐ థింక్ మనకు ఫ్రంట్ ఎండ్లో ఏదైనా డేటాను తీసుకురావాలనుకున్నప్పుడు డిస్ప్లే చేయాలనుకున్న సిచ్యువేషన్స్లో మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇది మెయిన్గా ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ యాక్టివిటీస్లో. సో అలాగే మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రూల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో యాక్చువల్లీ మనకి యాక్టివిటీలో సెట్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇక్కడ సెట్ ప్రాపర్టీ ఉంది, పేజ్ రిమూవ్ ఉంటుంది, పేజ్ రిమూవ్, అప్డేటెడ్ పేజ్. సో ఆల్మోస్ట్ మనకి యాక్టివిటీస్లో ఉన్నటువంటి అన్ని రూల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో దిస్ ఈస్ ద అవర్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు లోడ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి డేటా ట్రాన్స్ఫార్మ్లో. సో యాక్చువల్గా మనం యాక్టివిటీని యూజ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ లోడ్ అయ్యే సిచ్యువేషన్ జరుగుతుంది. ఐ థింక్ ఒక పర్సన్ పర్ డేలో ఒక 20-30 టైమ్స్ లాగిన్ అవుతున్న సిచ్యువేషన్స్లో మనకు అటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఒక పర్సన్ పర్ వన్ టైం లాగిన్, సో మ్యాక్సిమం 5 to 6 టైమ్స్ లోడ్ అవ్వచ్చు. మేబీ ఇట్స్ మేజర్ డిసడ్వాంటేజ్ యాక్టివిటీస్. సో అందుకోసం మనకు ఎక్కువగా డేటా ట్రాన్స్ఫార్మింగ్ ప్రిఫర్ చేస్తారు. సో మెయింటెనెన్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది సో యాక్టివిటీస్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద 4 types ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్? సో ఫస్ట్ వన్ వచ్చేసి కన్స్ట్రక్టివ్, సెకండ్ వన్ వచ్చేసి డిస్ట్రక్టివ్, థర్డ్ వన్ వచ్చేసి అస్థెటిక్. సో ఫస్ట్ వన్ constructive. Constructive means the data transformation process adds copies or replies data. సో మనకు ట్రాన్స్ఫార్మ్స్ డేటా అనేది ఏదైనా కానీ డేటాను యాడ్ చేయడం కానీ కాపీ చేయడం కానీ రిప్లైస్ కోసం కానీ కన్స్ట్రక్టివ్ టైప్ని ఎక్కువ యూజ్ చేస్తాం. సో డిస్ట్రక్టివ్, ద సిస్టమ్ డిలేట్స్ ఫైల్స్ ఆర్ రికార్డ్స్. సో మనకు ఏవైనా కానీ ఫైల్స్ డిలీట్ చేయాలన్నా సో ఐ థింక్ రిమూవ్ చేయాలన్న సిచ్యువేషన్స్లో మనకు ఎక్కువగా అప్డేట్ పేజ్ ఆర్ రిమూవ్ను ఎక్కువగా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అస్టిక్. సో ద ట్రాన్స్ఫర్మేషన్ standards the data to meet requirements as ఆర్ పారామీటర్స్. సో ఐ థింక్ మనకు ఏవైనా పారామీటర్స్ని కాల్ చేయాలనుకున్న సిచ్యువేషన్స్లో మనకు ఈ మోడల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద 3 types ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. సో 1 is constructive and 2 is destructive and 3 is అస్టిక్. సో మనకు కన్స్ట్రక్టివ్ మోడల్ వచ్చేసి ఏదైనా డేటా యాడ్ చేయడం కానీ కాపీస్కి కానీ రిప్లేస్ కోసం యూజ్ చేస్తాం. సో డిస్ట్రక్టివ్ మోడల్ వచ్చేసి మనకి ఏదైనా రికార్డ్స్ని సిస్టమ్ నుంచి డిలీట్ చేయాలనుకున్న సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. అస్థెటిక్ వచ్చేసి మనకి ఏదైనా డేటా ఉన్నది సో ఐ థింక్ మనకు రిక్వైర్మెంట్స్ ఆర్ ఏదైనా పారామీటర్స్ బేస్ చేసుకొని స్టాండర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా మనకు డిస్ప్లే చేయాలనుకున్న సిచ్యువేషన్స్లో ఈ మోడల్ని యూజ్ చేస్తాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వీ క్యాన్ కాల్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్ పెగా. సో మనం డేటా ట్రాన్స్ఫార్మ్ను పెగాలో ఎక్కడ కాల్ చేస్తాం? ఇన్ ద నావిగేషన్ పేజ్ ఆఫ్ యాప్ స్టూడియో, click case types and then click the case types that you want to open. In the step properties panel, in the run data transform list, select the data transform that you to call in the step. సో యాక్చువల్గా మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది యాప్ స్టూడియోలో కాల్ చేస్తాం, కేస్ టైప్స్లో కూడా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది ఏదైనా ప్రాపర్టీస్ ప్యానల్లో మనకు రన్ డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది అవైలబుల్గా ఉంటుంది. సో ఐ థింక్ మనం ఏదైనా ఒక ప్రాపర్టీని కాల్ చేస్తున్న సిచ్యువేషన్స్. సో ఇక్కడ చూడాలనుకుంటే మనకు కస్టమర్ డీటెయిల్స్. సో దిస్ ఈస్ ద అవర్ సెక్షన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో యూజర్ ఇంటర్ఫేస్లో మనకు ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు లోన్ టైప్ అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా మనం డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేస్తాం. డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది మనము ఏమైనా పారామీటర్స్ పాస్ చేస్తున్న సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్ డేటా ట్రాన్స్ఫార్మ్ అన్న ఒక ఆప్షన్ యూజ్ చేసి మనం డేటా ట్రాన్స్ఫార్మ్ను కాల్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు టైప్ వచ్చేసి క్లిప్ బోర్డ్ పేజ్ తీసుకుందాం. ఇక్కడ రిపోర్ట్ డెఫినేషన్ ఏదైనా తీసుకోవచ్చు. సో మనకు క్లిప్ బోర్డ్ పేజ్లో సేవ్ కావడం కోసం సో మనం సోర్స్ టైప్ వచ్చేసి మనం క్లిప్ బోర్డ్ పేజ్ తీసుకుందాం. సో దస్తమన్నమాట. సో ఇక్కడ రన్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చెక్ చేస్తే మనకు లోన్ ఎలిజిబిలిటీ డిటిఎఫ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి లోన్ టైప్. సో ఐ థింక్ మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది డిస్ప్లే అవ్వట్లేదు మనకు. దిస్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డేటా ట్రాన్స్ఫార్మ్ మనం క్రియేట్ చేసినటువంటి డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా యాప్ స్టూడియోలో అండ్ కేస్ టైప్స్లో కూడా మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కానీ మనకు స్టెప్స్లో కూడా మనకు యూజ్ చేయాలనుకుంటే డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయవచ్చు. ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి స్క్రీన్ నెంబర్ 1, 2 బేస్ చేసుకొని అక్కడ ఇచ్చినటువంటి ఇన్కమ్ను బేస్ చేసుకొని మనకు ఇక్కడ మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది. రన్ అయ్యి సో మనకు విచ్ టైప్ ఆఫ్ లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నది మనకు ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది. సో ఇక్కడ వన్స్ ఒక్కసారి మీరు చూడొచ్చు గాయస్, ఫ్లో రూల్ రన్ చేసి చూస్తే మనకి ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 1 అండ్ 2లో మెన్షన్ చేసినటువంటి ఇన్కమ్ని బేస్ చేసుకొని మనకు కస్టమర్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా డిస్ప్లే అవుతుంది. ఐ థింక్ దిస్ పర్సన్ ఎలిజిబిలిటీ ఫర్ బిలో లోన్స్. సో వచ్చేసి వన్స్ ఇక్కడ చూడొచ్చు గాయస్, మనకు కస్టమర్ ఈజ్ ఎంప్లాయిడ్, ఇన్కమ్ వచ్చేసి మనం ఒక 3 lakhs
సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూడొచ్చు customer details income and father details income. So I think customer and father రిలేటెడ్ టోటల్ ఇన్కమ్ బేస్ చేసుకొని మనకు లోన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. హౌ అంటే మనకు వచ్చేసి డేటా ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు తీసుకున్నటువంటి ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇక్కడ కార్ లోన్ అవైలబిలిటీలో ఉంది. యు ఆర్ ఎలిజిబుల్ బిలో లోన్స్ ఈజ్ ద కార్ లోన్. సో మనకు ఇలా డేటా ట్రాన్స్ఫార్మ్ని బేస్ చేసుకొని సమ్ సినారియోస్ వర్క్ చేయవచ్చు. సో డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్యాన్ వి కాల్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్ యాక్టివిటీ ఇన్ పెగ్? సో మనం యాక్టివిటీలో డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేయొచ్చు అంటే చేయవచ్చు. యూ క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ మెథడ్ టు కాల్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ యాక్టివిటీ. సో మనకు అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి యాక్టివిటీలో డేటా ట్రాన్స్ఫార్మ్ను కాల్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ మనకు టెస్ట్ అన్నటువంటిది ఒకటి ఇచ్చాను. సో ఓపెన్. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు మెథడ్స్ కాల్ బ్రాంచ్ క్యూ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు సెట్ ప్రాపర్టీ మెథడ్ యూస్ చేసుకున్నప్పుడు OBJ బ్రౌజ్. ఓకే, వన్స్ మనకు అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది యూజ్ చేయవచ్చు. సో మనకు అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేసి యూజ్ చేసి మనకు యాక్టివిటీలో ఏదైనా కాల్ చేయవచ్చు. సో ఐ థింక్ వన్స్ సో ఇక్కడ చూడొచ్చు గైస్, అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్. సో అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసినటువంటి డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్ను ఇక్కడ, సో ఆల్రెడీ మనం లోన్ ఎలిజిబుల్ డిటిఎఫ్ అన్న పేరుతో ఐ థింక్ ఈ నేమ్తో మనం ఆల్రెడీ ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్ను క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్ని మనం ఇక్కడ రన్ చేయవచ్చు. సో ఇది గైస్ హౌ టు కాల్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్ యాక్టివిటీ అంటే మనకు అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అన్న ఒక మెథడ్ని యూజ్ చేసి యాక్టివిటీలో డేటా ట్రాన్స్ఫార్మ్ రూల్ను మనం కాల్ చేయవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ అపెండ్ అండ్ మ్యాప్ టు ఇన్ పెగా డేటా ట్రాన్స్ఫర్? So use the append map to action to append a page to the target page list mode property and set the context to that
page for subsequent child actions to map properties on that page. సో మనకు అపెండ్ మ్యాప్ యాక్షన్ యూస్ చేసి సో ఒక పేజ్ ఆర్ టార్గెట్ పేజ్కి మనకు ప్రాపర్టీ మోడ్ను అండ్ కాంటాక్ట్స్ను సెట్ చేసుకోవచ్చు. సో సబ్సిక్వెంట్లో సమ్ చైల్డ్ కేసెస్ యాక్షన్స్ ఇక్కడ చెప్పాను కదా మనకు. వన్స్ ఓపెన్ దిస్ వన్, ఓకే, we are going to data model category, data transform, loan eligibility details. సో మనకి ఇక్కడ చూడొచ్చు గాయస్, అపెండ్ మ్యాప్ టు. సో మనకు వచ్చేసి ఇక్కడ 2.1 is the primary case. సో 2.1.1 is the child case. సో మనకి ఇక్కడ 2.1.1 is the set property child case. సో మనకు అపెండ్ మ్యాప్ టు యూస్ చేసినప్పుడు ఒక చైల్డ్ కేస్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది న్యూ పేజ్ క్రియేట్ అయ్యి. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం 2.2లో అపెండ్ అండ్ మ్యాప్ టు యూస్ చేసినప్పుడు 2.2.1.1 ఇస్ ద సెట్ ప్రాపర్టీ ఈక్వల్ టు కార్లో అని వచ్చింది. సో ఇక్కడ మనకు అపెండ్ మ్యాప్ టు యూస్ చేసినప్పుడు న్యూ పేజ్ అని ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ ద చైల్డ్ కేస్. సో మనకు ఒక చైల్డ్ కేస్ను యాడ్ చేసుకోవడం కోసం అపెండ్ మ్యాప్ టును డేటా ట్రాన్స్ఫార్మ్లో యూస్ చేస్తాం. సో ఇది గైస్ వాట్ ఈస్ అపెండ్ అండ్ మ్యాప్ టు ద ఇన్ డేటా పేజ్. సో సారీ, data transform. Use the append map to action to append a page to the target page list mode property and set the context to that page for subsequent child actions. So this is the child action set property. మనకు అపెండ్ మ్యాప్ టు యూస్ చేసినప్పుడు ఇక్కడ ఒక చైల్డ్ కేస్, సో చైల్డ్ యాక్షన్ అన్నది ఒకటి యాడ్ అయింది. సో సెట్ అన్నది ఇక్కడ కూడా మనం అపెండ్ అండ్ మ్యాప్ టు యూస్ చేసినప్పుడు ఒక చైల్డ్ కేస్ ఇక్కడ యాడ్ అయ్యి ఉన్నది. సో ఇందుకోసం మనం అపెండ్ మ్యాప్ టును డేటా ట్రాన్స్ఫార్మ్లో యూస్ చేస్తాం. దిస్ వన్ అండ్ దిస్ వన్, దిస్ వన్. సో ఇక్కడ మనం అపెండ్ అండ్ మ్యాప్ టును యూస్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్గా ఇక్కడే సెట్ ప్రాపర్టీని తీసుకొని సో టోటల్ ఇంకొక కండిషన్ బేస్ చేసుకొని మనకు అపెండ్ మ్యాప్ టు లేకుండా ఇక్కడే ఇంకో కండిషన్ రాయొచ్చు. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఓవర్ రైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఐ థింక్ మనకు కండిషన్ అన్నది పైగా రూల్ అల్గారిథంకు ఎగ్జాక్ట్గా సెట్ అవ్వదు. సో ఐ థింక్ వర్క్ అవ్వదు. సో అందుకోసం మనకు ఇక్కడ అపెండ్ మ్యాప్ టును ఎక్కువగా యూస్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు పాస్ పారామీటర్స్ టు డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్ పెగా. సో మనకు పాస్ పారామీటర్స్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎలా చేస్తాం, సో పారామీటర్స్ని ఎలా పాస్ చేస్తామని. సో క్లిక్ ఆన్ యాడ్ ఐటమ్ ఐకాన్ టు డిఫైన్ పారామీటర్స్ for this data transform. To references thus parameters within data transform actions to on the definition tab. Use the keyword param followed by a period and the parameter name. So manaku add item an icon lo chesi manaku parameter nu define chesinappudu so reference ga manaku పారామీటర్ అనేది డేటా ట్రాన్స్ఫార్మ్ యాక్సెస్లో డెఫినేషన్ ట్యాబ్లో వచ్చేసి మనకు పారం డాట్ అని ఇస్తాం ఆటోమేటిక్. సో దిస్ ఈస్ ద activity rule. So I think we are creating one data transform rule again as the test. సో మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్.
క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇక్కడ చూడొచ్చు మనకు సెట్ ప్రాపర్టీ ఉంది. సో ఐ థింక్ ఏదైనా కానీ మనకు వాల్యూస్ని ఇక్కడ అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేయవచ్చు. సో మనకు వచ్చేసి డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేస్తున్న సిచ్యువేషన్స్లో పారామీటర్ పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఐ థింక్ రిపోర్ట్ డెఫినేషన్ రూల్స్లో కానీ సో అక్కడ మనకు పారం డాట్ అన్న నేమ్తోనే కాల్ చేస్తాం పారామీటర్. సో ఇది గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి టెల్ మీ అబౌట్ యాక్షన్స్ ఇన్ డేటా ట్రాన్స్ఫార్మ్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఫస్ట్ వన్ ఈజ్ append and append map to. సో ఇక్కడ చూడొచ్చు గైస్ మనకు append and append map to. దిస్ ఈస్ ద వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి append to. దిస్ ఈస్ ద వన్. నెక్స్ట్ వచ్చేసి అప్లై డేటా ట్రాన్స్ఫర్. అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్. దిస్ ఈస్ ద దిస్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు గైస్ వెన్ అండ్ అదర్వైజ్ వెన్. సో ఎగ్జిట్ ఫర్ ఈచ్ పేజ్ ఇన్ ఎగ్జిట్ డేటా ట్రాన్స్ఫార్మ్, సెట్ ప్రాపర్టీ అండ్ రిమూవ్, అప్డేట్ పేజ్, సార్ట్. సో ఇలా చాలా వరకు మనకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సో వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సెట్. ఇక్కడ చూడొచ్చు గైస్ సెట్. యూజ్ దిస్ వన్ the set action to set the target equal to the source. సో మనకు సెట్ ప్రాపర్టీని యూజ్ చేసి టార్గెట్ అన్నది మనకు సోర్స్కు ఈక్వల్గా ఉన్నటువంటి వాల్యూని ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మనకి టార్గెట్ వాల్యూ వచ్చేసి సో సమ్ అమౌంట్ బేస్ చేసుకొని ఐ థింక్ సెట్ అండ్ లోన్ అన్నది మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాగా ఉండాలి అనుకున్న సిచ్యువేషన్స్లో మనకు ఇక్కడ టార్గెట్ ప్రాపర్టీని మెన్షన్ చేస్తాం. ఈ టార్గెట్ ప్రాపర్టీ మనకు డిస్ప్లే అవ్వాలనుకున్న సిచ్యువేషన్స్లో ఈ టార్గెట్ ప్రాపర్టీకి ఈక్వల్గా ఉన్నటువంటి సోర్స్ దగ్గర మనకు ప్రాపర్టీ వాల్యూస్ మెన్షన్ చేస్తాం. సో మనకు దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు. సో సెట్ ప్రాపర్టీని క్రియేట్ చేస్తున్నప్పుడు వాల్యూని సెట్ చేస్తాం సెట్ ప్రాపర్టీని యూజ్ చేసి. సో మనకు టార్గెట్ ఏదైతే రావాలనుకుంటున్నామో సో సోర్స్ ప్రాపర్టీలో కూడా మనకు అదే వాల్యూని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాం. సో ఇక్కడ చూడొచ్చు క్లాస్ మీకు ఇక్కడ సెట్ వచ్చేసి సెట్ ప్రాపర్టీ డాట్ టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్ పేజ్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ ఫాదర్ డీటెయిల్స్ పేజ్ ఇన్కమ్. సో మనకు కస్టమర్ డీటెయిల్స్ ఫాదర్ డీటెయిల్స్. సో కస్టమర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఇన్కమ్ బేస్ చేసుకొని మనకు టోటల్ ఇన్కమ్ అన్నది డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ కూడా సెట్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఇప్పుడు మన కండిషన్ వెన్ యూజ్ చేస్తున్నప్పుడు కండిషన్. సో మనకు ఎప్పుడు అన్న సిచ్యువేషన్స్లో కస్టమర్ ఈజ్ ఎంప్లాయ్ అనుకున్న సిచ్యువేషన్స్లో మనకు సో అతని టోటల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ ఆర్ 0, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs ఆర్ 5 lakhs ఆర్ 20 lakhs. సో సంథింగ్ అలా మనం కండిషన్ మెన్షన్ చేస్తాం. వెన్ అన్నది ఎప్పుడు అంటే మనకు వచ్చినటువంటి ఏదైనా కానీ మనకు ఏ వాల్యూని మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ప్రాపర్టీ వాల్యూస్ రిలేటెడ్గా మనము ఒక కండిషన్ను ఫస్ట్ మెన్షన్ చేస్తాం. సో అందుకోసం మనం ఇక్కడ వెన్ రూల్ను యూజ్ చేస్తాం. వెన్ ఈజ్ ద
ట్రూ, దాని సో పర్సన్ ట్రూ ఆర్ నాట్, సో అన్న సిచ్యువేషన్స్ లో మనం వెన్ రూల్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకు సెట్ ప్రాపర్టీ లోన్ టైప్ తీసుకున్నాం. లోన్ టైప్ తీసుకున్నప్పుడు ఈక్వల్ టు, దిస్ ఈస్ ద లోన్ టైప్ టార్గెట్, మనకు రావాల్సినటువంటి టార్గెట్. సో లోన్ టైప్ టార్గెట్ అయితే ఇక్కడ కార్ లోన్ అన్నది సోర్స్. సో మనకు కార్ లోన్ సోర్స్ ఇస్తే మనకు ఇక్కడ టార్గెట్ అన్నది లోన్ టైప్ టార్గెట్ వచ్చేస్తుంది. అది సో మనం ఈక్వల్ టు ద వాల్యూస్ టార్గెట్ అండ్ సోర్స్. సో యాక్చువల్గా మనకు సెట్ ప్రాపర్టీ అన్నది టార్గెట్ అండ్ సోర్స్కు ఈక్వల్గా ఉన్న వాల్యూస్ను మెన్షన్ చేయడం కోసం మనకు సెట్ ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద one of the uses. What is the uses of set property in data transform అన్నప్పుడు use the set action to set the target equal to the source. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి, సో ఈ ప్రాపర్టీ వాల్యూని బేస్ చేసుకొని మనకు క్లిప్ బోర్డ్లో ఒక పేజ్ అన్నది క్రియేట్ అవుతుంది. ఐ థింక్ సో మనకి ఇక్కడ టోటల్ ఇన్కమ్ అని మెన్షన్ చేసాం, కస్టమర్ డీటెయిల్స్ బేస్ సంథింగ్ మనకి ఇలా ఇచ్చాం. ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు లోన్ టైప్ ఇచ్చాం. లోన్ టైప్ అంటే మనకి ఎటువంటి లోన్, సో ఇక్కడ కార్ లోన్ ఉన్నది. సో ఈ డీటెయిల్స్ అన్నవి కూడా మనకు క్లిప్ బోర్డ్ పేజ్లో ఎలిజిబుల్ లోన్ పిఎల్ అన్న ఒక పేజ్ మీద డిస్ప్లే అవుతాయి. సో ఒక సెట్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నప్పుడు మనకు ఒక పేజ్ని క్రియేట్ చేస్తుంది. టోటల్ ఇన్కమ్ అన్నది ఒక పేజ్ మనకు క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద అవర్ సెట్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ వచ్చేసి auto map. Use this one, a page or page list property that has data model of property. Page class that exactly matches the JSON data model. So this is the auto map. So మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి otherwise when rule. Use when rule, otherwise when rule actions to conditionalize it to so that the system invokes the actions only when the specified conditions are true or false. సో మనకి ఇక్కడ వచ్చేసి when rule యూస్ చేస్తున్నప్పుడు మన కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ టోటల్ ఇన్కమ్ అన్నాం మనం. టోటల్ ఇన్కమ్ అన్నప్పుడు మనకు కస్టమర్ ఎంప్లాయీ, సో ఐ థింక్ ఆ పర్సన్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు అతని ఇన్కమ్ బేస్ చేసుకొని, తర్వాత తన ఫ్యామిలీ రిలేటెడ్ ఇన్కమ్ను బేస్ చేసుకొని టోటల్ ఇన్కమ్ మనకు డిస్ప్లే అవ్వాలన్నది ఇక్కడ మన ఎజెండా. సో ఐ థింక్ మన మెయిన్ రీజన్. సో టోటల్ ఇన్కమ్ అన్నది, సో అతని కస్టమర్ ఇన్కమ్ అండ్ అతని ఫ్యామిలీ ఇన్కమ్ బేస్ చేసుకొని మనకు ఎలిజిబిలిటీ లోన్ క్రైటీరియా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ వెన్ అన్నప్పుడు మనకు కస్టమర్ ఈజ్ ఎంప్లాయ్, టోటల్ ఇన్కమ్ ఉన్నాడు. సో కస్టమర్ ఎంప్లాయ్ అన్నప్పుడు ఎస్ ఆర్ నో అన్న ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి వెన్ రూల్ తీసుకున్నప్పుడు, సో నెక్స్ట్ వన్ ఇంకొక కండిషన్ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఐ థింక్ కస్టమర్ ఎంప్లాయ్ అయినప్పుడు, సో మనకు టోటల్ ఇన్కమ్ పర్టికులర్గా ఇంత అమౌంట్ అన్న సిచ్యువేషన్స్లోనే మనకు లోన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డిస్ప్లే అవ్వాలి. ఆ సిచ్యువేషన్స్లో కూడా మనం ఇక్కడ వెన్ రూల్ని యూజ్ చేసాం. సో ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అలాగే మనకు ఇక్కడ కూడా టోటల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs అండ్ 10 lakhs అలా మెన్షన్ చేసి ఇచ్చాం మనం ఇక్కడ. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs. సో ఎలా అంటే మనకి ఎప్పుడు అన్న సిచ్యువేషన్స్లో మనకి కండిషన్ ట్రూ అయితే సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వర్క్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వర్క్ అవుతుంది. సో ఇది వెన్ రూల్. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్.
మనకు పేజ్ రిమూవ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. సో యాక్చువల్గా సో ఇక్కడ చూడొచ్చు guys, మనకు పేజ్ రిమూవ్. సో మనకు ఇక్కడ ఏవైనా పేజెస్ అన్న సో మనకు మెన్షన్ చేసిన situations లో మనకు ఎవ్రీవేర్ రిఫ్రెష్ అవుతున్న టైంలో కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ లోడ్ అయ్యే సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. డేటా ట్రాన్స్ఫార్మ్లో యాక్చువల్గా ఇటువంటి డిసడ్వాంటేజెస్ వర్క్ అవుతూ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్స్లో మనకు పేజ్ రిమూవ్ను యూస్ చేస్తాం. అంటే ఐ థింక్ డూప్లికేట్ వాల్యూస్ని ఈ పేజ్ రిమూవ్ అన్న ఆప్షన్ అనేది రిమూవ్ చేసేస్తుంది. సో అందుకోసం మనము పేజ్ రిమూవ్ అన్న యాక్షన్ను ఇక్కడ రన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ పేజ్. సో అప్డేట్ పేజ్ అంటే సో ఐ థింక్ ఇక్కడ మనకు వచ్చేసి ద అప్డేట్ పేజ్ యాక్షన్ సెట్స్ ద పేజ్ కాంటెక్స్ట్ ఫర్ ద సబ్సిక్వెంట్ children steps. Using the update page allows you to avoid entering the target page name each time in the children's set actions. సో అప్డేట్ పేజ్ అన్నది మనకు సబ్సిక్వెంట్లో చిల్డ్రన్ స్టెప్స్ను సెట్ చేస్తుంది. సో అప్డేట్ పేజ్ యూస్ చేస్తున్నప్పుడు మనకు ఎంటరింగ్ ద టార్గెట్ పేజ్ నేమ్ ఈచ్ టైం చిల్డ్రన్ సెట్ యాక్షన్స్ మనకు అవాయిడ్ చేస్తుంది. సో ఎవ్రీవేర్ మనకు టార్గెట్ ప్రాపర్టీలో ఏవైనా కానీ ఎంటర్ చేస్తున్న వాల్యూస్ ఎవ్రీ టైం ఈచ్ టైం ప్రతిసారి కూడా మనకు అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఎంటరింగ్ ద టార్గెట్ పేజ్ నేమ్ ఈచ్ టైం ఇన్ ద చిల్డ్రన్ సెట్ యాక్షన్స్. సో వాట్ ఈస్ ద అప్డేట్ పేజ్? Update page means the update page actions set the page context for the subsequent children's step. Using the update page allows you to avoid entering the target page name each time. So everywhere మనం టార్గెట్ పేజ్ మెన్షన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేస్తుంది ఇన్ చిల్డ్రన్ సెట్ యాక్షన్స్ లో. సో ఇక్కడ చూడొచ్చు guys, మనకు అప్డేట్ పేజ్. ఇక్కడ మనకు అప్డేట్ పేజ్ అన్నప్పుడు ఇక్కడ ఒక వాల్యూ తీసుకుంటాం, ఇక్కడ సోర్స్ వచ్చేస్తాం. సో రిలేషన్ ఇక్కడ చూడొచ్చు విత్ వాల్యూస్ ఫ్రమ్ ఆర్ వితౌట్ అన్న సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేస్తాం. అప్డేట్ పేజ్ ఇక్కడ మనకు టార్గెట్ పేజ్ నేమ్ మెన్షన్ చేస్తాం. వన్స్ మెన్షన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది అప్డేట్ పేజ్ అన్నది. అందుకోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఐ థింక్ మనం ఇక్కడ అప్డేట్ పేజ్ మెన్షన్ చేయనప్పుడు ఎవ్రీవేర్ మనం ఏదైనా ఒక కండిషన్ లాజిక్ రాసుకున్నప్పుడు సో ఆటోమేటిక్గా ఎవ్రీవేర్ లోడ్ అవుతున్న ప్రతిసారి ఒక కొత్త పేజ్ క్రియేట్ చేస్తుంది. సో అదే అప్డేట్ పేజ్ యూస్ చేస్తున్నప్పుడు ఎవ్రీవేర్ ఆ పేజ్ అన్నది అప్డేట్ అవుతూ ఉంటుంది, ఒక కొత్త పేజ్ క్రియేట్ చేయకుండా. సో అందుకోసం మనకు అప్డేట్ పేజ్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏమీ లేదు, మనకు అప్డేట్ పేజ్ వచ్చేసి మనకు ఒక పేజ్ సేవ్ చేయాలి లేదంటే ఏదైనా ఒక పేజ్ అప్డేట్ కావాలన్న సిచ్యువేషన్స్లో మనకు అప్డేట్ పేజ్ని యూస్ చేస్తాం. సో పేజ్ రిమూవ్ వచ్చేసి మనకు ఎవ్రీవేర్ మన డూప్లికేట్ వాల్యూ సేవ్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా రిమూవ్ చేసేయచ్చు. సో కామెంట్ అంటే సో పర్టికులర్గా కండిషన్ అక్కడితోనే స్టాప్ అయిపోతుంది సిచ్యువేషన్స్లో మనం కామెంట్ యూజ్ చేస్తాం. సో ఐ థింక్ ఇలా. అదే యాక్టివిటీస్లో అయితే మనకు టూ ఐఫన్స్తో మనకు మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ట్. వాట్ ఈస్ సార్ట్ ఇన్ డేటా ట్రాన్స్ఫర్? సో డేటా ట్రాన్స్ఫార్మ్లో మనం సార్ట్ అనే ఒక యాక్షన్ గురించి తెలుసుకుందాం. యూజ్ ద సార్ట్ create custom order list. A typical scenario is you are displaying a multi-column list and you want the column automatically sorted according to values
in one or more of the columns. Click on view sorting icon, specify the properties on which to sort and the sorting order for each property. సో మనకు ప్రతి ప్రాపర్టీ కూడా మనకు సార్ట్ యూస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాల్యూస్ని సార్ట్ చేసేస్తుంది. సో ఐ థింక్ ఇక్కడ సెట్ ప్రాపర్టీ తీసుకున్నాం మనము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక సార్ట్ అన్న ఒక పేజ్ని యూస్ చేస్తాం. సో ఎవ్రీవేర్ సార్ట్ని యూస్ చేస్తున్నప్పుడు మనకు ఇక్కడ చూడొచ్చు పేజ్ లిస్ట్. సో ఐ థింక్ మన పేజ్ లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. పేజ్ లిస్ట్ మెన్షన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సార్టింగ్ జరిగిపోతుంది. ఇప్పుడు ఒక కండిషన్ ఐ థింక్ ఇక్కడ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ చేసినప్పుడు సో ఇక్కడ మనకు అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ పేజ్, సో సంథింగ్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్, ఎలిజిబుల్ లోన్ పిఎల్, సో ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. సో ఈ పేజెస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది షార్టింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఎవ్రీవేర్ మనం ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఎవ్రీవేర్ ఐ థింక్ పర్టికులర్గా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు సో మనకు 1 or 2 పేజెస్ ఆర్ పర్టికులర్గా ఆ పేజ్ ఏదైనా కానీ మనకు రన్ అవ్వాలనుకున్న సిచ్యువేషన్స్లో ఇక్కడ సార్ట్ని యూజ్ చేస్తాం. సో ఐ థింక్ ఇక్కడ నేను అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మనకు సెట్ ప్రాపర్టీ తీసుకున్నాము, ఇక్కడ షార్ట్ తీసుకున్నాము. సో కండిషన్ సేవ్ చేసి మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ చేసినప్పుడు ఐ థింక్ మనము డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ పేజ్లోనే షార్టింగ్ జరుగుతుంది. డేటా ట్రాన్స్ఫార్మ్ టోటల్లీ రన్ అవుతుంది. సో మనకు సార్టింగ్ అన్న ఒక యాక్షన్ ఓన్లీ అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ పేజ్ అన్నటువంటి పేజ్లోనే మనకు షార్టింగ్ జరుగుతుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు మనకు షార్టింగ్ సో ఐ థింక్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ సిటీస్ ఆర్ కంట్రీస్ ఉన్నాయి. సో మనకు ఏతో వచ్చేటువంటి కంట్రీసే కావాలి, సో బితో వచ్చే కంట్రీసే కావాలి, సితో వచ్చేటువంటి కంట్రీసే కావాలనుకున్నప్పుడు మనకు షార్టింగ్ అనేది యూజ్ చేస్తాం. సో అలాగా మనం ఇప్పుడు పర్సనల్గా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నా కానీ మనకు ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి పేజ్ని బేస్ చేసుకొని ఆ పేజ్ని మనకు షార్ట్ చేస్తుంది. అందుకోసమే మనం డేటా ట్రాన్స్ఫార్మ్లో షార్టింగ్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో పేజ్ రిమూవ్ ఆల్రెడీ చెప్పేసాం, మనకు ఆటో మ్యాప్ చెప్పేసాం, అప్ అండ్ మ్యాప్ 2 కూడా చెప్పేసాం. సో అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్. సో మనకు వచ్చేసి అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే డేటా ట్రాన్స్ఫార్మ్లో మనము ఇంకొక డేటా ట్రాన్స్ఫార్మ్ను కాల్ చేయవచ్చు. సో ఇక్కడ సో ఆల్రెడీ చూడొచ్చు గైస్, మనకు లోన్ ఎలిజిబిలిటీ టీటీఎఫ్ అన్నటువంటి ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ మనం కాల్ చేస్తాం. సో ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేస్తే మనకు ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది ఎవ్రీవేర్ వర్క్ అవుతుంది. సో ఎలా అంటే మనకు సో ఐ థింక్ ఇప్పుడు మనం ఒక యాక్టివిటీస్లో డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేయవచ్చు, అంటే డేటా ట్రాన్స్ఫార్మ్లో డేటా ట్రాన్స్ఫార్మ్ను కాల్ చేయవచ్చు అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అన్న ఒక రూల్ను యూజ్ చేసి. సో అందుకోసం అనేసి మనకి ఇక్కడ డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది ఒక రూల్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈస్ ద అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ ఈస్ ద రూల్. దిస్ ఈస్ ద ఫర్ ప్రీవియస్ క్రియేటెడ్ లోన్ ఎలిజిబిలిటీ డిటిఎఫ్. సో మనము డేటా ట్రాన్స్ఫార్మ్ ఇంకొక డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేయాలనుకున్నప్పుడు అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తాం. హౌ టు కాల్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్ యాక్టివిటీ అన్నప్పుడు కూడా మనం అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అన్న ఒక రూల్ యూజ్ చేస్తాం. హౌ టు కాల్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్ డేటా ట్రాన్స్ఫార్మ్ అన్న సిచ్యువేషన్స్లో కూడా అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అన్న రూల్ను యూజ్ చేస్తాం.
ఇది గాయస్ టోటల్గా యాక్చువల్లీ మనకు ఫ్రీక్వెంట్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డేటా ట్రాన్స్ఫార్మ్ మీద. సో వన్స్ I repeated all questions. First question, what is data transform? Data transform is a rule. It can be created under data model category. Data transform purpose which is assign the values to the property. It may be single value, page or page list properties. So next question వచ్చేసి మనకి what are the methods of data transform in Pega? So mainly two main methods. So actually data transform లో two types of methods ఉంటాయి. One is standard data transform, two is JSON data transform. Standard data transform means clipboard. So another one is JSON data transform. So next question వచ్చేసి మనకి differences between activity and data transform in Pega. Activity rules provides with us one way to automate the processing of the work in Pega applications using a program like approach. So data transform rules provides a purpose built rule for easily transforming and mapping clipboard data without using activities. So మనకు without activities, so activities యూస్ చేయకుండా డేటా అన్నది మ్యాపింగ్ చేస్తుంది క్లిప్బోర్డ్ అన్న ఒక డీబగ్గింగ్ టూల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వై డూ వీ ప్రిఫర్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఓవర్ యాక్టివిటీ? సో మనం ఎక్కువగా డేటా ట్రాన్స్ఫార్మ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం యాక్టివిటీ కింద అంటే, సో ఐ థింక్ యాక్టివిటీని రన్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ టఫ్ అండ్ మెయింటెనెన్స్. సో డేటా ట్రాన్స్ఫార్మ్ ప్రిఫర్ టు ఓవర్ యాక్టివిటీ రూల్స్ ఫర్ మానిపులేషన్ ఆఫ్ ది డేటా. సో మనకి ఏదైనా డేటాను మానిపులేషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకోసం మనం డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం, యాక్టివిటీని ఎక్కువగా ప్రిఫర్ చేయడం. సో మెయిన్లీ చాలా వరకు రియల్ టైంలో మనకు యాక్టివిటీని ఎక్కడ యూస్ చేయం, 99% ఎక్కడే కానీ యాక్టివిటీస్ని యూస్ చేయం. సో ఐ థింక్ మీరు ఆలోచించుకోవచ్చు చాలా వరకు. మీరు వన్స్ సో ఎక్స్పీరియన్స్ మీద ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకు డేటా ట్రాన్స్ఫార్మ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, కానీ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎవరు అడగరు. సో ఫ్రెషర్గా ట్రై చేస్తున్న సిచ్యువేషన్స్లో అయితే మనకు యాక్టివిటీస్ని అండ్ డేటా ట్రాన్స్ఫార్మ్ని రెండింటి గురించి అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వాట్ ఆర్ ద 4 types ఆఫ్ డేటా ట్రాన్స్ఫార్మ్? సో constructive and destructive and aesthetic. So what are the types of data transfer? సో మనకు వచ్చేసి కన్స్ట్రక్టివ్ మోడల్ అంటే ఐ థింక్ ఏవైనా కానీ డేటాను కాపీ చేయడం కానీ రిప్లైస్ ఇవ్వడం కానీ ఆ సిచ్యువేషన్స్లో మనం కన్స్ట్రక్టివ్ అన్న మోడల్ని యూస్ చేస్తాం. సో డిస్ట్రక్టివ్ అంటే మనకు ఏవైనా రికార్డ్స్ డిలీట్ చేయడము, సో ఐ థింక్ సిస్టమ్ నుంచి అన్న సిచ్యువేషన్స్లో మనం డిస్ట్రక్టివ్ అన్నది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్థెటిక్. సో ఐ థింక్ మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది రిక్వైర్మెంట్స్ ఆఫ్ పారామీటర్స్ స్టాండర్డైజేషన్ యూస్ చేస్తాం. ఎలా అంటే మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ చేస్తున్నప్పుడు పారామీటర్స్ కాల్ చేయాలన్న సిచ్యువేషన్స్లో పారామీటర్స్ని కాల్ చేయవచ్చు. సో ఈ విధంగా మనకు డేటా ట్రాన్స్ఫార్మ్లో ఉన్న ప్రతి కండిషన్ను కూడా బేస్ చేసుకొని మనం రాసే కండిషన్ బేస్ చేసుకొని మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది బిల్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వుడ్ క్యాన్ కాల్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్ పైగా? సో మనం డేటా ట్రాన్స్ఫార్మ్ను పైగాలో ఎక్కడ కాల్ చేస్తామంటే యాప్ స్టూడియో. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి కేస్ టైప్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కేస్ టైప్స్లో అండ్ రన్ డేటా ట్రాన్స్ఫార్మ్. అండ్ సో డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది మనం యూస్ చేస్తున్నాం. సో ఏదైనా స్టెప్స్లో కాల్ చేయాలనుకున్న సిచ్యువేషన్స్లో కూడా మనం డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేస్తాం.
Can we call data transform in activity in Pega? Yes, we can call the data transform. How using apply data transform. So by using call data transform from activity. So apply data transform అన్న ఒక మెథడ్ యూజ్ చేసి మనం డేటా ట్రాన్స్ఫార్మ్ యాక్టివిటీలో కాల్ చేయవచ్చు. వాట్ ఈస్ append and map to in Pega data transform? By using append and append map to actions to the append a page to the target page list or property and set the context to the page for subsequent చైల్డ్ యాక్షన్స్. సో మనం ఏదైనా చైల్డ్ యాక్షన్స్ ను సబ్సిక్వెంట్ సో యాడ్ చేయాలనుకున్న సిచ్యువేషన్స్ లో మనకు మ్యాప్ ప్రాపర్టీ append మ్యాప్ టు యూస్ చేస్తాం. దిస్ ఈస్ ద అవర్ వన్ చైల్డ్ యాక్షన్. సో దిస్ ఈస్ ద పేరెంట్ అనుకున్నప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ append మ్యాప్ టు యూస్ చేస్తే సబ్సిక్వెంట్ లో ఒక చైల్డ్ కేసు యాడ్ అయింది. ఇక్కడ కూడా చూడొచ్చు మనకు append and map to యూస్ చేస్తున్నప్పుడు ఒక చైల్డ్ కేస్ యాడ్ అయింది. సో ఇలాగా మనకు append map to యూస్ చేస్తాం సీక్వెంట్ లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు హౌ టు పాస్ పారామీటర్స్ టు డేటా ట్రాన్స్ఫార్మ్ ఇన్ Pega. సో మనం పారామీటర్స్ ను డేటా ట్రాన్స్ఫార్మ్ లో ఎలా పాస్ చేస్తాం? బై యూజింగ్ param data. సో మనం ఎవ్రీవేర్ డేటా ట్రాన్స్ఫార్మ్ నేను పారామీటర్స్ కాల్ చేయాలనుకున్నప్పుడు పారం డాట్ అని పారం డాట్ చేసి తర్వాత మన నేమ్ మెన్షన్ చేస్తాం. ఆ నేమ్ని మెన్షన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డేటా డేటా ట్రాన్స్ఫార్మ్లో పారామీటర్స్ కాల్ చేయాలి. పారం డాట్ అన్న నేమ్తోనే కాల్ చేస్తాం ఎవ్రీవేర్ Pegaలో. Tell me about actions in data transform. So data transform లో ఉన్న కొన్ని యాక్షన్స్. దిస్ ఇస్ ద బేసిక్ లెవెల్ క్వశ్చన్. సో ఇక్కడ చూడొచ్చు సెట్ టు రిమూవ్, అప్డేట్ పేజ్, అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్, సార్ట్ టు, కామెంట్ టు, వెన్, అదర్వైజ్ append map to for each page and exit for each. So exit, apply data transform. So this is our actions data transform లో. ప్రాపర్టీని ఏమైనా సెట్ చేయాలనుకున్న సిచ్యువేషన్స్లో సెట్ ప్రాపర్టీ రిమూవ్. సో డూప్లికేట్ వాల్యూస్, సో సంథింగ్ ఏమైనా పేజెస్ ఏమైనా రిమూవ్ చేయాలనుకున్నప్పుడు రిమూవ్ పేజ్ యూజ్ చేస్తాం. సో వాల్యూస్ను పేజ్ ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నప్పుడు అప్డేట్ పేజ్ యూజ్ చేస్తాం. డేటా ట్రాన్స్ఫార్మ్లో ఇంకొక డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేయాలనుకున్నప్పుడు అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తాం. సో ఏవైనా వాల్యూస్ను సార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు సార్ట్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తాం. సో కమెంట్ అంటే యాక్చువల్గా టెంపరీగా మనకు ఇక్కడితో ఏదైనా ఒక కండిషన్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు సో మనం కమెంట్ అన్న యూస్ చేస్తాం. ఈ కమెంట్ను మనము యాక్టివిటీస్లో కూడా యూస్ చేస్తాం. వెన్ ఈస్ ద రూల్. సో మనం ఏదైనా ఒక కండిషన్ మెన్షన్ చేస్తున్నప్పుడు వెన్ రూల్ని యూస్ చేసి సో ఆ కండిషన్ ఎప్పుడు అన్నది కాల్ చేయొచ్చు. సో మనము ఒక వెన్ రూల్ని క్రియేట్ చేసుకుని ఆ వెన్ రూల్ని ఇక్కడ డేటా ట్రాన్స్ఫార్మ్లో కూడా కాల్ చేయవచ్చు. సో నెక్స్ట్ అదర్వైజ్ వెన్. సో వెన్ రూల్ కాకపోయిన సిచ్యువేషన్స్లో మనం సిచ్యువేషన్స్లో మనకు అదర్వైజ్ వెన్ రూల్ యూజ్ చేస్తాం. సో append మ్యాప్ టు ఇందాకే చెప్పాను మనం. సో ఒక సబ్సిక్వెంట్లో చైల్డ్ కేసెస్ యాడ్ చేయాలన్నప్పుడు append మ్యాప్ టు యూజ్ చేస్తాం. సో ఫర్ ఈచ్ పేజ్ ఇన్ అండ్ ఎగ్జిట్ ఫర్ ఈచ్ అండ్ ఎగ్జిట్ డేటా ట్రాన్స్ఫార్మ్. సో మనకు ఎగ్జిట్ డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే సో ఇక్కడితో మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ క్లోజ్ అయిపోవచ్చు. సో ఎగ్జిట్ అయిపోవచ్చు ఉన్న సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. ఫర్ ఈచ్ అంటే ఎవ్రీ పేజ్ లూపింగ్ కోసం మనం ఫర్ ఈచ్ పేజ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఈచ్ అండ్ ఫర్ ఈచ్ పేజ్ యాక్షన్స్ని యూజ్ చేస్తాం. సో ఇవి గాయస్ మనకు Pegaలో డేటా ట్రాన్స్ఫార్మ్ అన్న టాపిక్ మీద ఫ్రీక్వెంట్గా అడిగి ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఇది గాయ్స్.